రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశీయ అంతర్జాతీయ ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని నిరుద్యోగ పోరాట సమితి ఆరోపించింది. ప్రైవేటు వ్యక్తుల ముసుగులో కోర్టుల్లో కేసులు వేసి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో విదేశీ సంస్థలను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. విశాఖను ఏఐసిటీగా అభివృద్ధి చేసేందుకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్, జెమినీ వంటి సంస్థలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించలేదని, ఇప్పుడు అవకాశాలు వస్తుంటే అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. జగన్ మా జాబులు అడ్డుకోవద్దని హెచ్చరిస్తూ పరిశ్రమలు అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలే తమ లక్ష్యమని, విధ్వంస రాజకీయాలను నిరుద్యోగ యువత సహించదని నిరుద్యోగ పోరాట సమితి ప్రకటించింది. అధ్యక్షులు, ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే గూగుల్ సంస్థల్ని, ఐటీ సంస్థల్ని స్వాగతిస్తుంది. మేము యువజన విద్యార్థి జేఏసీగా ఒకటే కోరుతున్నాం. నిరుద్యోగ అందరికీ ఉపాధి అవకాశాలు మెండుగా కావాలంటే ఐటీ సంస్థల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రోత్సహించాలి. మరి గత పాలకులు ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు. దాని మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా వరకు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. మరి ఏదైతే ఇవాళ లోకేష్ గారు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి, యువజనులకి అన్న విధంగా వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వందలాది టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగులకి ఇంకా ఐటీ సంస్థల్ని, గూగుల్ సంస్థల్ని తీసుకుని వస్తూ ఉన్నారు. దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున, యువజన జేఏసీ తరఫున స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకి ఒకటే కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఏ ప్రభుత్వాలైనా మేము స్వాగతిస్తున్నాం. కానీ చాలా మంది వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేసి ఈ యొక్క గూగుల్ సంస్థల్ని, ఐటీ సంస్థల్ని రాకుండా నిర్వీర్యం చేస్తున్నారు. దానికి మేము వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎవరైతే మాకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తారో వాళ్ళకి మా యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేయడం జరిగింది, డిఎస్సి ఉద్యోగాలని తీయడం జరిగింది. నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే మానవ వనరుల కీలకంగా అక్కడ అభివృద్ధి మెండుగా ఉండాలి. మరి అలాంటి మానవ వనరులు ఇవాళ పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క మానవ వనరులు అభివృద్ధి చెందే దిశగా మరి ఇవాళ లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఆయనకి మేము విద్యార్థి యువజన సంఘాల జేఏసీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, నా పేరు సూర్యం, తలసంతుల సూర్యం, విద్యార్థి యువజన సంఘాల జేఏసీ అధ్యక్షులు.